పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగే కానివ్వండి, ఈరోజు జరగబోతున్న రెండో విడతే కానివ్వండి, ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెలువడుతున్నటువంటి పవనాల దృష్టిలో ఉంచుకొని చివరికి ఏదైతుందో భారతీయ జనతా పార్టీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే కానీ, అమిత్ షా గారే కానీ ఈ దేశాన్ని ఏదైతుందో కుల మతాల పేరిట విడదీయాలనేటువంటి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయటం నిజంగా దురదృష్టకరం, ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆనాడు జనతా దళ్ విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా సమాజంలోని బలహీన వర్గాలు, సామాజికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాలకు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని తలంచి మండల్ కమిషన్ నివేదికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని అమలు చేస్తున్న తరుణంలో అంతవరకు మద్దతు తెలుపుతున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈ రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరింపచేసుకోవడం, విపి సింగ్ ప్రభుత్వం ఏదైతుందో పడిపోవడం మనకు తెలియదు కాదని చెప్పట్టు. అంటే ఏంటి, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఎంతవరకు ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తారు. బేసిక్గా దేర్ కాన్సెప్ట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వీళ్ళ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఏ విధంగా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి దళితులే కానీ, ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాలకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రూపకల్పన చేయబడ్డ రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తలపెట్టినటువంటి యొక్క దళితులకు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు, అట్లాగే బలహీన వర్గాల రిజర్వేషన్, వీటిని మరింత బలోపేతం చేయాలని చెప్పని అఖిల భారత స్థాయిలో కులగణన అనేది ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. వారి జనాభాను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందింప చేయాలనే భావనతోని కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ప్రణాళికలో పెట్టడం జరిగిందని చెప్పారు. దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనే భావనతో ఏది ఇస్తుందో ఇవాళ భారతీయ జనతా పార్టీ కుట్రలు పడుతుందని చెప్పండి. మీరు చేయలేక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో ఇలా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లను ప్రోత్సహించలేదు, కేవలం సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకున్నది. ఇవాళ హిందూ మతానికి సంబంధించే కానీ, ఇవాళ ముస్లిం మతానికి సంబంధించే కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈనాడు కూడా కల్పింప చేయాలని భావించలేదు. దాన్ని తప్పుగా చిత్రీకరించి మత విద్యాలు రెచ్చగొట్టబడే విధంగా మాట్లాడి దోషకరం చెప్పట్టు. దయచేసి మా నిజామాబాద్ నియోజకవర్గ మరి ప్రాంత ప్రజాని అందరూ కూడా మీరు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టు ఏదైతున్నదో అందరూ కూడా మరి అండగా నిలవాలి. రేపు రాష్ట్రంలోనే అత్యధిక మేయర్తో గెలవబడే విధంగా మరి తోడు ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.